హాయ్ అండి, నేను మీ మంజుని. స్వామివారి కళ్యాణం చూపిస్తున్నాను కదండి. ఇదైతే సెకండ్ పార్ట్ అండి. స్వామివారికి యజ్ఞోపవేతం అంటే జంజం వేసినారండి. వేసినాక కంకణాలు అయితే కట్టినారు అమ్మవార్లిద్దరికి. స్వామివారికి శ్రీదేవి భూదేవి అంటే ఇద్దరు కంకణాలు అయితే కట్టడం జరిగిందండి. ఇంకా ఆ తర్వాత అయితే మాంగళ్యధారణ కోసం మంగళసూత్రాలకి కుంకుమార్చన చేసినారు. అలాగే దానికంటే ముందే జీలకర్ర బెల్లం అయితే పెట్టినారండి. చూడండి, మంగళధారణ కోసం మంగళసూత్రాలు అందరికీ చూపించి నమస్కారం చేసుకోమని చెప్తున్నారండి. మంగళధారణ కూడా జరిగిందనమాట. నేను షూట్ కోసం అంటే దానికి సంబంధించిన క్లిప్సే షూట్ చేసినాను అనమాట. మరి లెంగ్త్ అవుతుంది అనమాట. ఇంకా ఎక్కువంతా చూపిస్తే మంగళధారణ అయితే జరిగిందండి. తర్వాత ఇంకా అష్టోత్తర శతనామావళి అమ్మవార్లకి స్వామివారికి కూడా చేసినారనమాట. అయితే ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం అయితే చేస్తారండి ఇక్కడ. అలాగే అందరికీ భోజనాలు కూడా పెడతారండి. ఇంక ఇక్కడ కాళికమ్మ గుడి అని చెప్పినాను కదా ఇంతకుముందు, ఆ దేవస్థానం వాళ్ళే వచ్చి ఇక్కడ సేవ చేస్తారనమాట. భోజనాలన్నీ వాళ్ళే పెట్టిస్తారండి. ఇంకా లాస్ట్ వచ్చేసి మంగళహారతులు అండి స్వామివారికి. మరి ఇంత కళ్యాణం చేసుకున్నారంటే అయ్యవారికి దిష్టి తగులుతుంది కదండి. అందుకని హారతలు ఇస్తారండి లాస్ట్లో. చూడండి, తలంబ్రాలు అయితే పోసినారనమాట. ఈ తలంబ్రాలు అనమాట వచ్చిన భక్తులందరికీ కూడా ఇస్తారండి. వీటిని మనము ఎప్పుడైనా మన పిల్లలకి కళ్యాణం చేసినప్పుడు ఆ కళ్యాణ తలంబ్రాల్లో కలుపుకొని వేయమని చెప్తారనమాట అయ్యగారు. మనము ఒక్కరమే జంటగా కూడా కూర్చొని చేసుకోవచ్చండి. మనం అంటే మొక్కుకుంటే దానికి కూడా ఇక్కడ వీళ్ళు కళ్యాణం చేయడానికి అనుమతిస్తారనమాట. చూడండి, మంగళహారతులు అయితే 3 రకాలుగా ఇస్తారనమాట అఖండ జ్యోతులతో. చాలా నియమనిష్టలతో చేస్తారండి. ఈ గుడిలో కూడా స్థానబలం అయితే బాగుందండి. ఏదైనా అనుకుంటే మాత్రం కళ్యాణం చేపిస్తే 6 నెలల్లో పిల్లలకైతే కళ్యాణం జరుగుతుందండి. పెళ్ళి కాలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా బాధపడితే వాళ్ళు ఇక్కడికి వచ్చి కళ్యాణం చేపించినారనుకోండి స్వామివారికి 6 నెలల్లో వాళ్ళకి కళ్యాణం అయితే జరుగుతుందండి. ఇదేనండి ప్రసాదం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.